వెల్కమ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఆర్యన్ నితేష్. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి అండ్ హెల్త్ కాన్షియస్గా ఉండటానికి కొన్ని మట్టితో తయారు చేసిన బాటిల్స్ కానీ పాట్స్ కానీ, ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి పాట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. మన పామర్లోనే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇదివరకంటే ఈ మట్టితో తయారు చేసిన బాటిల్స్ దొరకకుండా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. మరియు క్రాఫ్ట్ బజార్స్ ఎప్పుడు పెడతారా బాబు, సిటీలో క్రాఫ్ట్ బజార్ పెడితే అక్కడ మనకి ప్రొడక్ట్స్, వివిధ రకాల మట్టితో చేసిన ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనుకుంటాం. అలా అయితే లేదనమాట. ఇప్పుడైతే మన పామర్లో కూడా బాటిల్స్ నుంచి, పాట్స్ నుండి టీ కప్స్ వరకు కూడా మీరైతే చూసుకోవచ్చు. టీ కప్స్ కూడా ఉన్నాయి. ఇది మా ఫ్రెండ్దే అనమాట. తినే మా ఫ్రెండ్ దుర్గారావు అనమాట. తిను మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తిను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అండ్ ఫాదర్కి సపోర్టింగ్గా ఉంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనము. దుర్గారావు ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగోండి బ్రో, ఇది వచ్చేసి అనమాట మనకి ఇందులో చేపలు కూడా వండుకోవచ్చు, కర్రీస్ అన్ని వండుకోవచ్చు. మామూలుగా మనం కట్టెలు పొయ్యి లేదు, ఇదివరకంటే కట్టెలు పొయ్యి మీద చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కట్టెలు పొయ్యి లేదు. ఇది మామూలు మన స్టవ్, ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకా మనకు కావాలంటే దీని నుంచి మినరల్స్ అవి కూడా వస్తాయి, ఐరన్ అవి కూడా. లేదంటే పాత పూర్వీకులు వాడేవాళ్ళు కదా, అప్పట్లో మనకి మెటల్స్ లేనప్పుడు ఇవే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. మళ్ళీ ట్రెడిషన్ని, మన ఓల్డ్ ట్రెడిషన్ని మళ్ళీ మనకు పరిచయం చేయడానికి ఇలా కష్టపడుతున్నారు అనమాట. మనం ఇలా ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మనం వెళ్ళి డిమార్ట్లో, రిలయన్స్లో బేరాలు ఆడలేం కదా. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత. ఇప్పుడు బాటిల్ సపోజ్ ఒక్కొక్క బాటిల్ కాస్టే ఉంటుంది అక్కడ 1000 రూపీస్. కానీ ఇక్కడ మట్టితో ఇప్పుడు మనము కుండను క్యారీ చేయలేము, ఎక్కడ పడితే అక్కడికి కుండను క్యారీ చేయలేం. కాబట్టి మనకు సౌకర్యంగా ఉండటం కోసం మట్టితో బాటిల్స్ అన్నది తయారు చేశారు. ఇప్పుడు ఇదివరకంటే కుండని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు ఎంతమంది పెట్టుకుంటున్నాం? మన ట్రెడిషన్ అంతటిని మనం మర్చిపోతున్నాం అనమాట. ఇదివరకు చెప్పాలంటే నేను నా చిన్నప్పుడు ఇలా ముంతల్లో మనీ వేసి దాచుకుంటాం, అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. నేను ఇప్పుడు మా డాడీ 1 రూపీ ఇస్తే నేను దీంట్లో 5 రూపీస్ అలా వేసేవాడిని. ఇప్పుడు ఎంతమంది వేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ లేని వస్తువు అంటూ లేదు. మనకి కప్పులో ఎవరన్నా రిలేటివ్స్ వస్తే కప్పులో ఇస్తాకి ఇవి కప్స్ కూడా మట్టితో తయారు చేశారనమాట. అండ్ వాటర్ గ్లాసెస్ కూడా ఇక్కడ లేని వస్తువు అంటూ లేదు. వాటర్ గ్లాసెస్ కూడా తయారు చేశారు. అండ్ వాటర్ బాటిల్ ప్లెయిన్గా లేకుండా డిజైన్స్ కూడా వేశారనమాట, మీరైతే చూసుకోవచ్చు. అండ్ బాటిల్ క్యాప్స్ కూడా మనం ఏదన్నా బయటికి తీసుకెళ్లాలంటే వాటర్ బాటిల్ హ్యాంగ్ చేసుకోవడానికి దీనికైతే స్టీల్ కప్స్ వచ్చాయి అనమాట. వాటర్ బాటిల్ మూతలు. ఇది వచ్చేసి వాటర్ జగ్స్. మనం ఏదన్నా దీంట్లో కూడా ఇప్పుడు కుండ పెట్టుకునే స్పేస్ లేకపోతే జగ్స్ లో కూడా వాటర్ పెట్టుకుని మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగానూ ఉంటుంది. డిజైన్ కూడా వేశారు వీటి మీద, అందంగానూ ఉంటుంది. అండ్ మనకి వాటర్ కూడా కుండలో తాగిన ఫీలింగ్ అన్నది వస్తుంది అనమాట. కొంచెం చల్లగా ఉంటాయి. సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటివి వాడుకుంటే వీటిలో ఇప్పుడు సపోజ్ గిన్నెలు అనమాట, ఇవి మన స్టీల్ గిన్నెలు ఎలా ఉంటాయి ఆ టైప్ అనమాట. మూతలు కూడా ఇచ్చారు. పెరుగు తోడేసుకోవటానికి, పాలు పోసుకోవటానికి వాటికి యూజ్ అవుతాయి అనమాట. ఇదివరకు మన మజ్జిగలు చేసేవాళ్ళు కదా, ఇదివరకు అంటే మన ఏజ్ వచ్చేపాటికి అవి అంతరించిపోయినాయి అనమాట. మజ్జిగ వాటికి యూజ్ చేసేవాళ్ళు. అవి కూడా అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. దాకలు ఒక సైజు కాదు, చాలా దాకలు అంటారు కదా, ఒక సైజు కాదు, మల్టిపుల్ సైజెస్లో ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇవి అయితే కోజాలన్నమాట. మన ఫ్లవర్ వాజులు కానీ అండ్ ఇంకా వాటర్ పోసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఫ్లవర్ వాజెస్ ఇదివరకు మనం చూసేవాళ్ళం కదా, సినిమాల్లో వాటిలో కనపడుతుంటాయి. కార్నర్స్లో పెట్టి ఫ్లవర్ వాజెస్ టైపు అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ కోజాలు అంటారంట వీటిని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఓల్డ్ టైమ్స్లో ఇలా అయితే వచ్చాయి. ఇప్పుడు కుండలు కస్టమర్కి కావాల్సిన విధంగా ఇలా అయితే ట్యాప్స్ కూడా పెట్టిస్తున్నారు. ఇప్పుడు దుర్గారావు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ బ్రో, ఇది ఏంటి? ఇప్పుడు నార్మల్ పాట్ బ్రో, ఇది వచ్చేసి ట్యాప్ ఉన్నప్పుడు అనమాట. దీంట్లో గ్లాస్ తో తీసుకోవాలి కదా వాటర్, దీంతో గ్లాస్ తో తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, ముంచుకోలేరు అనుకోండి, ఇది ట్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి కింద స్టాండ్ టైప్ కూడా ఇచ్చారనమాట, మీకు చూసుకోవచ్చు. కింద ఇది దీనికైతే స్టాండ్ లాగా లేదు, మనం ఏదన్నా పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఇది ఇచ్చారు కాబట్టి స్టాండ్ లాగా కూడా ఇచ్చారు. కింద వాటర్ బాటిల్ తో పెట్టుకోవచ్చు. గ్లాస్ పట్టే గ్యాప్ కూడా ఉంటుంది అనమాట మనకి.
కింద గ్లాస్ పట్టే గ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. వీటిలో కూడా 2 మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రెడ్ ట్యాప్, ఇది వచ్చేసి వైట్ ట్యాప్. ఇది ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఒకటే పాయింట్ అన్నమాట, భారీ పరిశ్రమల్లో కొనడం కన్నా ఇలాంటి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయటం అండ్ ఇలాంటి దగ్గర పర్చేస్ చేస్తే మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా వీళ్ళైతే ప్రొడక్ట్స్ అన్నది కొంచెం ఎంకరేజ్మెంట్ తో ఇంకా ఇంక్రీజ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు దుర్గారావు అయితే మనకు ఇప్పుడు తన ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ అయినది చెప్తాడు. అడ్రస్ వచ్చేసి ఇప్పుడు గుడివాడ టు అవినిగడ్డ వెళ్ళే రూట్ ఉంది కదా, మళ్ళీ అందులో వచ్చేసి మచిలీపట్నం టు హైదరాబాద్ వెళ్ళే రూట్ ఫ్లైఓవర్ పక్కన, ఫ్లైఓవర్ దగ్గర కొత్త పెద్ద మధ్యలో అనే గ్రామం స్టార్టింగ్ లో ఉంటుంది బ్రో. ఫ్లైఓవర్ దిగగానే మనం విజయవాడ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ దిగాలన్నమాట, రైట్ సైడ్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడే బ్రో కొత్త పెద్ద మధ్య. మచిలీపట్నం, విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళే ఫ్లైఓవర్ ఆ కింద పాటు దిగితే ఇక్కడ ఫస్ట్ అనమాట. మీరైతే చూసుకోవచ్చు. బ్రో మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? 9550280104. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తనకు కాల్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్స్ లో తెలపండి. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో 1-2 మట్టి పాత్రలు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఆరోగ్యంగా మంచివి.